హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులో ఎపిసోడ్ నెంబర్ 95. చక్రవర్తి గారు రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ, ఇప్పటి వరకు ఆనంద్ తనకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటున్నాడు అనుకున్నాను. నాకు తెలిసి రేణుని ఆనంద్ని యాక్సెప్ట్ చేయట్లేదనుకుంటాను. తన విషయంలో చేసిన తప్పుకి రేణు ఆనంద్ని క్షమించడం లేదేమో. అందుకే విడాకులు తీసుకునే వరకు వెళ్ళారు. ఏది ఏమైనా నా కొడుకు సంసార జీవితంలో కూడా సంతోషంగా లేడని అర్థమైంది. వాడు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని ఆనంద్ అని పేరు పెట్టాను. వాడి పేరులో ఉన్న ఆనందం వాడి జీవితంలో లేదు అని అనుకొని బాధపడుతుంటాడు. పూర్ణ కూడా హాల్లో కూర్చొని హాస్టల్ ముందు రేణుని అవమానించిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, రేణు నా కొడుక్కి దూరంగా ఉంటుందని అస్సలు అనుకోలేదు. నా కొడుకు ఏదో తెలిసి తెలియని తనంతో బ్యాడ్గా మాట్లాడాడు. నేను కూడా తన గురించి తెలియక తప్పుగా మాట్లాడాను. ఇది జరిగి కూడా 2 సంవత్సరాల పైన అయింది. అయినా ఆడపిల్ల అన్నాక పట్టు విడుపు ఉండాలి కదా. ఎప్పుడో జరిగిన విషయం పట్టుకొని ఇంకా నా కొడుకుని బాధ పెడుతుంటుందా? ఏం, తను విడాకులిస్తే నా కొడుక్కి మళ్ళీ పెళ్ళి కాదా? పెళ్ళం రాదా? అసలు నా కొడుకుదే తప్పు. లాస్యని పెళ్లి చేసుకోకుండా పోయి దాని మెడలో తాళి కట్టి ఇప్పుడు బాధపడుతున్నాడు అని తిట్టుకుంటుంది. భారతి అశోక్తో మాట్లాడుతూ, అసలు తను డివోర్స్ అడిగితే నువ్వెందుకు ఒప్పుకున్నావు తమ్ముడు అని అడుగుతుంది. ఒప్పుకోకపోతే చస్తానని స్లీపింగ్ టాబ్లెట్స్ మింగిందక్క. హాస్పిటల్లో 2 రోజులు చావు బతుకుల మధ్య కొట్టమిట్టాడింది. తనని ఆ పరిస్థితుల్లో చూడలేకపోయాను. ఇక తను ఎక్కడ ఉన్నా ప్రాణాలతో ఉంటే చాలనుకొని చివరికి డివోర్స్కి ఒప్పుకున్నాను అంటాడు బాధపడుతూ. అసలు తను అంత మొండి ఎందుకు చేస్తుంది? తనతో ఒకసారి మాట్లాడతాను అంటుంది భారతి. వద్దక్క, ఎవరు కూడా ఈ విషయం గురించి తనతో మాట్లాడవద్దు. మాట్లాడినా తను వినే రకం కాదు అంటాడు. మరి రేణు వెళ్ళిపోతే తనని వదిలి నువ్వు ఎలా ఉంటావు తమ్ముడు అని అడుగుతుంది బాధపడుతూ. తెలీదక్క అని బాధపడుతూనే వెళ్ళిపోతాడు. భారతి కూడా బాధపడుతూ వెళ్తున్న తమ్ముని వైపు చూస్తుండిపోతుంది. లాస్య సంతోషపడుతూ, నేను చెప్పిన అబద్ధం అబద్ధంగానే మిగిలిపోయిందేమో అని అనుకొని బాధపడ్డాను. కానీ అది బాగా పనిచేస్తూ వస్తుందని ఇప్పుడే అర్థమైంది. సో ఈ ఇంట్లో కోడల పోస్ట్కి రేణు చాప్టర్ క్లోజ్ అయ్యి నా చాప్టర్ స్టార్ట్ అవ్వబోతుంది అని అనుకొని సంబరపడుతుంది. మరుసటి రోజు అశోక్, పూర్ణ, లాస్య టిఫిన్ చేస్తుంటే భారతి, వెంకటమ్మ వాళ్ళకి వడ్డిస్తుంటారు. లాస్య తప్ప అందరి మొహాలు డల్గా కనిపిస్తుంటాయి. రేణు లాయర్తో మాట్లాడుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంటుంది. అలాగే లాయర్ గారు, మీరు చెప్పిన టైంకే కోర్టుకు వస్తాం, కానీ ప్లీజ్ డివోర్స్ తొందరగా వచ్చేలా చూడండి అని అంటుంది. మిగతా వాళ్ళు కూడా రేణు మాటలు వింటూ మొహాలు చూసుకుంటారు. కోర్టులో కలుస్తాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసి చైర్లో కూర్చుంటూ, ఈరోజు లాయర్ గారు మన ఇద్దరిని కోర్టుకు రమ్మని చెప్పారు అశోక్ అని అంటుంది. నాకు కూడా ఫోన్ చేశారు, వస్తానని చెప్పాను అని అంటాడు అశోక్. భారతి, వెంకటమ్మ ఆ మాటలు వింటూ రేణుకి వడ్డించడం ఇష్టం లేక పక్కకి వెళ్తారు. రేణు అది చూసి బాధపడుతుంటే లాస్య నవ్వుతూ, ఎవరైనా డివోర్స్కి అప్లై చేయగానే ఎవరి దారి వాళ్ళు చూసుకొని కోర్టుకు తిరుగుతుంటారు. ఇలా అత్తింట్లోనే ఇంకా తిష్ట వేసి కూర్చోరు అంటుంది. రేణు అది విని మౌనంగా ఉంటుంది. అశోక్ మాత్రం కోపం తెచ్చుకుంటూ, షటప్ లాస్య, డివోర్స్ వచ్చే వరకు రేణుకి ఇంట్లో సర్వ అధికారాలు ఉన్నాయి. తను ఇక్కడ ఇంతకుముందు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది అని అంటాడు. పూర్ణ కూడా మాటను అందుకుంటూ, ఈ 15 రోజుల కోసం తనని మాట్లాడడం ఎందుకు? డివోర్స్ రాగానే తన దారిన తను వెళ్తుంది. ఇంతకుముందు రేణుతో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉండండి అని వెంకటమ్మ వైపు చూసి, వచ్చి తనకు వడ్డించి వెంకటమ్మ అని టిఫిన్ చేయటం పూర్తి చేసుకుని వెళ్తుంటుంది. పూర్ణ ఆర్డర్ విని వెంకటమ్మ వచ్చి రేణు మీద ప్రేమతో కూడిన కోపాన్ని చూపిస్తూ ప్లేట్లోకి ఇడ్లీ పెడుతుంటుంది. రేణు వెళ్తున్న పూర్ణ వైపు చూస్తుండగానే భారతి వచ్చి చట్నీ వేస్తుంది. రేణు కోపంగా ఉన్న భారతి మొహాన్ని చూస్తూ టిఫిన్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి రేణు రూమ్లో కూర్చొని లాస్య మాటల్ని గుర్తు చేసుకుంటుండగా అశోక్ వచ్చి,
లాస్య మాటలు పట్టించుకోక రేణు. డివోర్స్ వచ్చే వరకు ఈ ఇంట్లో నీ స్థానం నీకే ఉంటుంది అని అంటాడు. రేణు మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అశోక్ తన వైపు అభిమానంగా చూస్తూ మనసులో మాట్లాడుకుంటూ, డివోర్స్ వచ్చే వరకు కాదు రేణు, నా మనసులో నీ స్థానం ఎప్పటికీ అలాగే ఉంటుంది అని అనుకొని పక్కకు తిరిగి కన్నీళ్ళు తుడుచుకొని, ఆఫీస్ నుంచి కోర్టుకు వస్తాను అని చెప్పి వెళ్తాడు. రేణు మౌనంగా వెళ్తున్న అశోక్ వైపు చూస్తూ ఉండిపోతుంది. వంశీ ఆఫీస్లో మరో క్యాబిన్లో సిస్టమ్ ముందు ఉండగా రఘు వచ్చి, హాయ్రా, డెమో ప్రాజెక్ట్స్ ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాడు. దాదాపు అయిపోయింది. 2 ప్రాజెక్ట్స్ చేయటానికి వాళ్ళు ఇచ్చిన టైం సరిపోతుందో లేదో అని టెన్షన్ పడ్డాను. కానీ స్టాఫ్ చాలా సహకరిస్తున్నారు. నైట్ షిఫ్ట్ కూడా తీసుకొని వర్క్ చేస్తున్నారు అని అంటాడు. అసలు నువ్వు 2 డెమో ప్రాజెక్ట్స్ చేసి రిస్క్ తీసుకున్నావేమో వంశీ. నువ్వు ఒక్కటే ప్రాజెక్ట్ చేసి ఆ జగదీష్ కంటే ముందు ప్రజెంటేషన్ ఇస్తే పోయేది కదా అంటాడు. కావాలని అలా చేయట్లేదు రఘు. ఖచ్చితంగా మనకంటే ముందే ఆ జగదీష్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అప్పుడే ఆ జగదీష్ చేస్తున్న ఫ్రాడ్లో నా సెకండ్ గెస్ కరెక్టా కాదా అని తెలుస్తుంది. అంటే ఏమిట్రా, జగదీష్ ఎన్ని రకాలుగా ఫ్రాడ్ చేస్తున్నాడంటావు అని అడుగుతాడు రఘు. ఖచ్చితంగా 2 రకాలుగా ఫ్రాడ్ చేస్తున్నాడని నా అనుమానం. ఈ ప్రాజెక్ట్ ఎంత కాంప్లిమెంట్ అనేది తెలిసి కూడా జగదీష్ ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాడంటే ఖచ్చితంగా నా ప్రాజెక్ట్ కాపీ చేయొచ్చని నమ్మకంతోనే ఒప్పుకొని ఉంటాడు. నా క్యాబిన్లో ఎక్కడో చిన్న కెమెరా పెట్టించి ఇప్పటి వరకు టెండర్ కోడ్ కాపీ చేస్తూ వచ్చాడు. ఆ కెమెరా ఎక్కడ ఉంది అనేది నేను సెర్చ్ కూడా చేయలేదు. అలా సెర్చ్ చేస్తే ఆ విషయం జగదీష్కి వెంటనే తెలిసి జాగ్రత్త పడతాడు. నా మైండ్లోకి కెమెరా ఉందని థాట్ రాగానే ఆ కెమెరా వెతకడం కోసం నా కన్నుగుడ్లు అటు ఇటు మూవ్ అయ్యాయి. కానీ కష్టంగా ఆపుకున్నాను. ఇకపోతే ఆ కెమెరా ఎంత టెక్నాలజీ అయినా ఈ ప్రాజెక్ట్ కాపీ చేయడం చాలా కష్టం. పైగా ఈ ప్రాజెక్ట్ మన ఆఫీస్ సిస్టమ్ నుంచి టీమ్ వ్యూవర్ ద్వారా లైవ్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అది కెమెరా వల్ల సాధ్యపడదు. అందుకే జగదీష్ మరో దారిలో నా ప్రాజెక్ట్ని కాపీ చేస్తున్నాడని నా అనుమానం. అది ఏ దారి అనేది నా మైండ్లో ఒక థాట్ ఉంది. అది నిజమా కాదా అని తెలుసుకోవటానికి 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అంటాడు. గుడ్, వాడి తెలివితేటల్ని బాగానే గెస్ చేస్తున్నావు అని రఘు అంటుండగానే మేనేజర్ లోపలికి వచ్చి, రమ్మన్నారట సార్ అని అంటాడు. కూర్చోండి అంటాడు వంశీ. మేనేజర్ కూర్చోగానే వంశీ మాట్లాడుతూ, మేము రేపే ముంబై వెళ్తున్నాం. స్టాఫ్ 2 గ్రూపులుగా ఇస్తున్న డేటాని 2 సర్వర్లో సేవ్ అవుతుందా లేదా టైం టు టైం చెక్ చేసుకోండి. నా ఛాంబర్లో ఉంది సర్వర్ 1. స్టాఫ్ ఏ గ్రూప్ డేటా సర్వర్ 1లో సేవ్ అవుతుంటుంది. ఈ ఛాంబర్లో ఉంది సర్వర్ 2. స్టాఫ్ బి గ్రూప్ డేటా ఇక్కడి సర్వర్లో సేవ్ అవుతుంటుంది. నేను ముంబైలో ప్రజెంటేషన్ ఇచ్చే ముందు మీకు ఫోన్ చేయగానే సర్వర్ 2 నుండి మాత్రమే టీమ్ వ్యూవర్ ఓపెన్ చేయండి. అలాగే నా ఛాంబర్లో ఉన్న సర్వర్ 1 సిస్టమ్ని అస్సలు క్లోజ్ చేయకండి. ఆ సిస్టమ్ నుంచే నేను ప్రజెంటేషన్ ఇస్తున్నట్టుగా అందరికీ తెలియాలి అంటాడు. ఓకే సార్, అన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు మేనేజర్. గుడ్. అండ్ స్టాఫ్ నైట్ షిఫ్ట్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. అలాగే కొత్త పర్సన్స్ ఎవరిని కూడా ఆఫీస్ లోపలికి రానివ్వద్దు. నా ఛాంబర్లో ఫైల్స్ అన్నీ జాగ్రత్త. ఇంకా ఇక్కడ ఏదైనా అవసరం అనిపిస్తే నాకు ఫోన్ చేయండి అంటాడు. ఓకే సార్ అంటాడు మేనేజర్. నవ్ యూ కెన్ గో అంటాడు వంశీ. మేనేజర్ వెళ్ళిపోతాడు. తర్వాత రఘు మాట్లాడుతూ, అంటే సర్వర్ 1 జగదీష్ కోసం కేటాయించావా అని అడుగుతాడు. అవును అంటాడు వంశీ. ఇంతకీ ఎప్పుడూ లేనిది మేనేజర్కి ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావేంటి అని అడుగుతాడు రఘు. వంశీ నవ్వి, అశోక్ దగ్గర నుంచే ఈ జాగ్రత్తలు నేర్చుకున్నానురా. ఆఫీస్కి సంబంధించిన చిత్తు పేపర్ కూడా జాగ్రత్తగా పడేయాలి అనేవాడు. వాటర్ ట్యాప్ బాగు చేసే ప్లంబర్ అయినా సరే మనకు తెలిసిన వాడే ఉండాలని చెప్పేవాడు. ఆ జాగ్రత్తలు పాటించడం ఎంత అవసరమో నా ఆస్తులు పోగొట్టుకున్నాక తెలిసింది. ఏ విధంగానో తెలియదు కానీ ఒక అన్నోన్ పర్సన్ నా ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి నుంచి నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అశోక్ అంత జాగ్రత్త ఉండబట్టేనేమో అంతగా ఎదిగిపోయాడు అని అంటాడు అశోక్ గురించి గర్వపడుతూ.
నిజమే కావచ్చు అంటాడు రఘు. నిజానికి ఈ ప్రాజెక్ట్ వర్క్లో అశోక్ని చాలా మిస్ అయ్యాను. ఇద్దరం కలిసి నవ్వుతూ పాడుతూ ఎన్నో ప్రాజెక్ట్స్ చేశాము. అశోక్ లేని లోటు బాగా కనిపిస్తుందిరా అంటాడు అదే బాధతో. వరి అవకురా, నీకు మళ్ళీ గుడ్ టైం స్టార్ట్ అయింది. స్టాఫ్తో ఆఫీస్ అంతా కలకల్లాటం మొదలైంది. ఇంకా నీ టైం బాగుంటే తిరిగి అశోక్ కుమార్ గారితో మళ్ళీ ప్రాజెక్ట్ చేస్తావేమో అంటూ రఘు ఆశాభావం వ్యక్తం చేస్తాడు. నీ నోటి చలువ వల్ల అది నిజమైతే అంతకన్నా అదృష్టం లేదనుకుంటాను అంటాడు వంశీ నవ్వుతూ. అన్నట్టు దివ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని అన్నావు, ఏమైంది? ఎన్ని రోజులు డెలివరీ అవుతుందని చెప్పారు అని అడుగుతాడు రఘు. చెప్పడం మర్చిపోయాను. కాస్త ఆ టెన్షన్ కూడా తీరింది. దివ్య డెలివరీ కావడానికి ఇంకా 5 రోజులు టైం ఉంది. ఆలోపు మనం ముంబై వెళ్ళి తిరిగి వచ్చేస్తాము అంటాడు. ఓ అవునా, ఇంకా 5 రోజులు టైం ఉంటే టెన్షన్ అవసరం లేదు. పైగా సుజాత కూడా దివ్యని జాగ్రత్తగా చూసుకుంటానన్నది అని అంటాడు. రేణు కూడా వస్తానన్నది, కానీ నేను దివ్య వద్దన్నాము అంటాడు. అవునరా, వాళ్ళ డివోర్స్ వచ్చే టైం దగ్గర పడుతుంది. రేణులో ఏమైనా మార్పు కనిపిస్తుందా అని అడుగుతాడు రఘు. లేదు రఘు, తనలో ఇంకా మొండితనం ఎక్కువైంది. మొన్న వేలంపాటలో అశోక్ చేసింది చూసి అశోక్ని నమ్మలేకపోతుంది. అశోక్ స్నేహమని ముసుగులో నన్ను దివ్యని మోసం చేస్తున్నాడంట. ఎంత చెప్పినా వినిపించుకోకుండా పిచ్చి పట్టినట్టుగా వాగుతుంది. అసలు అశోక్తో విడిపోవడానికి తన మనసులో ఇంకేదో కారణం ఉందేమో అనిపిస్తుంది అని వంశీ అనుమానం వ్యక్తం చేస్తాడు. ఏమై ఉంటుందంటావు ఆ కారణం అని అడుగుతాడు రఘు. అదే ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ముంబై వెళ్ళొచ్చిన తర్వాత రేణుతో గట్టిగా మాట్లాడి తన మనసు మార్చే ప్రయత్నం చేయాలి. ఎలాగైనా అశోక్ రేణుని కలపాలి అంటాడు. ఆఫీస్లో జగదీష్ చక్రవర్తి గారితో మాట్లాడుతూ, మీరన్నట్టు ఈ ప్రాజెక్ట్ వదిలేస్తే వంశీకి డబ్బుతో పాటు పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. ఇక వంశీ మన చేతికి అందడు. ఆ మాలిదేవి గారు వెళ్ళిపోయారు కాబట్టి ఇక టెన్షన్ పడకు మావయ్య అని అంటాడు. మాలినీదేవి గారిని తక్కువ అంచనా వేయకు జగదీష్. తను అక్కడ ఉన్నా ఇక్కడ మన నెత్తి మీద రూపాయి పెట్టి ₹1/2కి అమ్ముడుపోయేటట్టుగా చేస్తుంది. పైగా వంశీ కూడా నువ్వు అనుకునేటంత అమాయకుడు కాదు. నాతోనే ఛాలెంజ్ చేసి కొద్ది రోజుల్లోనే బిజినెస్లో నన్ను మించిపోయాడు. ఇది పెద్ద మొత్తంలో డబ్బుని డిపాజిట్ చేసే ప్రాజెక్ట్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మనకు రాకపోతే కోట్లు నష్టపోతాము. పైగా ఆ మధ్య వంశీ టెండర్ కూడా గెలుచుకున్నాడు. అప్పటి నుంచి వంశీ మీద నాకు కాస్త అనుమానంగా ఉంది అంటాడు చక్రవర్తి గారు. అలాంటి అనుమానాలు పెట్టుకోకండి మావయ్య. వంశీ చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నాను. ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. వంశీ ఆ ప్రాజెక్ట్ని బ్రహ్మాండంగా చేశాడు. కానీ ముంబైలో మాత్రం వంశీ కంటే ముందు నేనే ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. నాకంటే ముందు వంశీ ప్రజెంటేషన్ ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ వంశీకి పోతుంది అని అంటాడు. చక్రవర్తి గారు కాస్త కోపంగా చూస్తూ, ఇలా కాపీ కొట్టి బిజినెస్ని ఎన్నాళ్ళని నడిపిస్తావు? నీకంటూ తెలివితేటలు రావా? నువ్వంటూ ఒక ప్రాజెక్ట్ చేసి సక్సెస్ చేయవా అంటూ అల్లుడి మీద సీరియస్ అవుతాడు. దానికి జగదీష్ తలదించుకొని, ఇలా ప్రాజెక్ట్స్ కాపీ కొట్టడం కూడా తెలివితేటలే మావయ్యా అంటాడు. నువ్వు నీ బోల్డ్ తెలివితేటలు అంటాడు కోపంగా. మీరు కోపం తగ్గించుకుంటే నేను ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను మావయ్య అంటాడు. ఏమిటది అని అడుగుతాడు అదే కోపంతో. రేణు త్వరలోనే డివోర్స్ తీసుకొని వెళ్ళిపోతుంది. వెంటనే లాస్యని ఆనంద్కి పెళ్లి చేద్దాము మావయ్య అని అంటాడు. ఆ మాట వినగానే చక్రవర్తి గారి మొహంలో బాధ కనపడుతూ, ఆనంద్ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను ఏ నిర్ణయం తీసుకోలేను అని చెప్పి చైర్లో నుంచి వెళ్ళిపోతాడు. జగదీష్ మామ తీరికి కాస్త కోపం తెచ్చుకుంటూ, ఇలా కాదు, ఈ విషయం అత్త ముందు పెట్టాలి అని అనుకుంటాడు. అశోక్ కోపంగా తల్లిని బావని చూస్తూ, పిచ్చి పిచ్చి ఆలోచన చేయకండి. రేణు నా నుంచి డివోర్స్ తీసుకున్నా నా మనసులో భార్య స్థానం మాత్రం తనకే ఉంటుంది. లాస్యని పెళ్లి చేసుకోవడం జరగని పని. ఇంకెప్పుడు ఈ విషయం నా ముందుకు తీసుకురాకండి అని వెళ్ళబోయి మళ్ళీ వాళ్ళని చూస్తూ, నా ముందే కాదు, లాస్య దగ్గర కూడా ఈ విషయం తీసుకురాకండి. లాస్య ముందు ఈ విషయాలు తెచ్చి మళ్ళీ తన మనసులో నా మీద కొత్త ఆశలు కలిగేలా చేయకండి. మీకు పుణ్యం ఉంటుంది అని కోపంగా చెప్పి ఆ రూమ్లో నుంచి వెళ్తాడు.
ఆ వెంటనే లాస్య వాళ్ళ దగ్గరికొచ్చి, "బావ మీద నేను ఎప్పుడు ఆశలు చంపుకున్నాను అత్త, కొత్తగా ఆశలు కలగటానికి" అని అంటుంది. ఆ మాటలకి పూర్ణ, జగదీష్ లాస్య వైపు జాలిగా చూస్తుండిపోతారు. కొన్ని క్షణాల తర్వాత పూర్ణ ఎటూ తేల్చుకోలేక, అర్థం కాక అక్కడి నుంచి మౌనంగా వెళ్తుంది. మరుసటి రోజు సాయంత్రం వంశీ ముంబై వెళ్ళటానికి బయలుదేరుతూ వీడియో కాల్లో పింకీ తల్లిదండ్రులతో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు. నిండు గర్భిణీగా ఉన్న దివ్య ల్యాప్టాప్ బ్యాగ్ తెచ్చి ఇస్తూ, ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. ఒకవేళ ప్రాజెక్ట్ విషయం మిమ్మల్ని నిరాశపరిచినా కృంగిపోకండి. దీని తాత లాంటి ప్రాజెక్ట్స్ ఇంకా వస్తాయని ఆశతో ఉండండి అని అంటుంది. వంశీ నవ్వుతూ ల్యాప్టాప్ బ్యాగ్ అందుకొని, అలాగే మేడం, మీరు చెప్పారు కదా, వింటాను అని బయట ఉన్న కార్ దగ్గరికి దివ్యతో కలిసి వస్తుంటాడు. ఇంకా నా గురించి అసలు కంగారు పడొద్దు. నేను యాక్టివ్గా ఆరోగ్యంగానే ఉన్నాను. మీరు ముంబై నుంచి రాగానే పండంటి బాబుని మీ చేతిలో పెట్టడానికి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాను. మీకు వీలు కుదిరినప్పుడల్లా నాకు ఫోన్ చేస్తుండండి. కడుపులో బాబు ఎన్నిసార్లు తన్నాడో మీకు చెప్తుంటాను అని అంటుంది నవ్వుతూ. వంశీ తనతో కలిసి కార్ దగ్గరికి వచ్చి బేబీ బంప్ మీద చేయి పెట్టి, ఒరే బింకు, అమ్మని ఎక్కువగా ఇబ్బంది పెడితే ఈ డాడీ ఊరుకోడు, జాగ్రత్త అంటాడు. మీరు చెప్తే వింటాడులేండి అంటుంది దివ్య నవ్వుతూ. వంశీ కూడా నవ్వుతూ చేతి వాచ్ చూసుకొని, రఘు ఎదురు చూస్తుంటాడు. దివ్య, ఇక వెళ్తాను. సుజాత తన పిల్లలు ట్యూషన్ అయిపోయాక పిల్లల్ని తీసుకొని ఇక్కడికి వస్తానన్నది. ఈ 2 రోజులు సుజాత ఇక్కడే ఉంటుంది. ఇక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. అసలు ఈ టైంలో నేను వదిలేసి వెళ్తానని అనుకోలేదు. నేను తిరిగి వచ్చేదాకా నీ మీద టెన్షన్గానే ఉంటుంది అని అంటాడు. ఎలాంటి టెన్షన్ పెట్టుకోకండి వంశీ గారు, నేను బాగానే ఉంటాను. మీరు మాత్రం టైంకి తినండి. ప్రాజెక్ట్ వర్క్లో పడి భోజనం మానేయకండి అని అంటుంది. అలాగే అని దివ్య నుదిటిన అభిమానంగా ముద్దు పెట్టి తల నిమురుతూ బాయ్ అని చెప్పి దివ్యని చూస్తూ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు. దివ్య వంశీ కార్ వెళ్ళే వరకు ఉండి నిరాశగా లోపలికి వచ్చి, ఈ 2 రోజులు తొందరగా గడిచిపోతే బాగుండు. ఇప్పటి వరకు పింకీని మిస్ అవుతున్నాను అంటే ఇప్పుడు వంశీ గారిని కూడా మిస్ అవుతున్నాను అంటూ కడుపు పట్టుకొని జాగ్రత్తగా సోఫాలో కూర్చొని రిమోట్తో టీవీ ఆన్ చేస్తుంది. ఛానల్స్ మార్చి మార్చి చూస్తూ న్యూస్ ఛానల్స్ దగ్గరికి వెళ్తుంది. మంచి ప్రవర్తన కలిగిన కొంతమంది ఖైదీలని విడుదల చేశామని పోలీస్ శాఖ వివరించింది అని న్యూస్ వస్తుండగా మళ్ళీ ఛానల్స్ మారుస్తూ ఒక్క ప్రోగ్రాం కూడా ఇంట్రెస్ట్ లేదు అని టీవీ ఆఫ్ చేసి, సుజాత వదిన వచ్చే వరకు 2 రోజులకు సరిపడ్డా కూరగాయలు తెచ్చి పెడితే సరిపోతుంది అని అనుకొని కూరగాయల కోసం బయలుదేరుతుంది. ఆఫీస్ ముందు చక్రవర్తి గారు ముంబై బయలుదేరుతున్న జగదీష్కి జాగ్రత్తలు చెప్తూ, జాగ్రత్త, ఏ కాస్త తేడా వచ్చినా ఆనంద్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. కంపెనీకి బ్యాడ్ నేమ్ రావడం అంటే నా కొడుకు ఆనంద్కి బ్యాడ్ నేమ్ రావడమే. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండు. అసలు ఈ ప్రాజెక్ట్ డీల్ చేయడమే నాకు ఇష్టం లేకపోయినా నీ మాట కాదనలేక పర్మిషన్ ఇచ్చాను. నా ఆరోగ్యం బాగుంటే నేను నీతో పాటు వచ్చేవాణ్ణి అని అంటాడు. అవసరం లేదులే మావయ్య, అన్నీ నేను చూసుకుంటాను. కంపెనీకి ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాను. వస్తాను అని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు. ఇక్కడ సుజాత దివ్య దగ్గర నుంచి కూరగాయల బ్యాగ్ అందుకుంటూ, బాగుంది, నేనేమో నిన్ను చూసుకోవడానికి వస్తే నువ్వేమో కూరగాయలకి వెళ్ళావా అంటుంది. రాజమ్మ కూడా వచ్చి, ఇవన్నీ నేను చూసుకునేదాన్ని కదమ్మా, మీరెందుకు వెళ్ళారు అని అడుగుతుంది. వాకింగ్ చేసినట్టుగా ఉంటుందని వెళ్ళాను. నేను వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుంటాను అంటుంది దివ్య. సుజాత దివ్యమోహన్ గమనిస్తూ, ఏంటి దివ్య అలా ఉన్నావు, అప్పుడే వంశీ గురించి బెంగ పెట్టుకున్నావా అని అడుగుతుంది. అదేమీ లేదు వదినా అని బలవంతంగా ఒక చిన్న చిరునవ్వు నవ్వి లోపలికి వెళ్తుంది. కానీ ఆ నవ్వులో జీవం లేదని సుజాతకు తెలిసి, వంశీని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు అని అనుకొని, వంట నేను చేస్తానులే రాజమ్మ, దివ్య అలసిపోయినట్టుగా ఉంది, ఒక గ్లాస్ జ్యూస్ తీసుకువెళ్ళి ఇవ్వు అని అంటుంది. మరుసటి రోజు ముంబై అసోసియేషన్ ఆఫీస్లో బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా మీటింగ్లో ప్రాజెక్ట్ విషయాల గురించి డిస్కషన్ చేస్తుంటారు. మరో పక్క వంశీ అంతమంది బిజినెస్ మ్యాగ్నెట్స్ చూస్తూ, ఈ ప్రాజెక్ట్కి బాగా కాంపిటీషన్ ఉంది. ఇంతమందిని దాటుకొని నా ప్రాజెక్ట్ ఓకే అవుతుందో లేదో కాస్త టెన్షన్గా ఉందిరా అంటాడు రఘుతో.
ఎదురుగా ల్యాప్టాప్లో ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తూ కూర్చున్న జగదీష్ని రఘు చూస్తూ, ఆ దొంగ చూడు మన ప్రాజెక్ట్ని కాఫీ కొడుతూ ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో, అతనే అలా ఉన్నప్పుడు నువ్వు టెన్షన్ పడటం ఎందుకు వంశీ అంటాడు రఘు. జగదీష్ రఘుని చూస్తూ, నువ్వు నన్ను తిట్టుకుంటున్నావని తెలుసురా, కానీ మీకు ఇంతకన్నా ఎక్కువ ఏమీ చేత కాదు. మీ ఎదురుగా కూర్చొని మీ ఆఫీస్ డేటాని తీసుకుంటున్నాను. రేపు మీ ఎదురుగా కూర్చొని మీరు కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని నేను గెలుచుకోబోతున్నాను అని గర్వంతో ఫీల్ అవుతుంటాడు. మరుసటి రోజు ముంబైలో ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో పాల్గొంటారు. ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళ ఆఫీస్ సిస్టమ్ సర్వర్ నుండి టీమ్ వ్యూవర్ ద్వారా ప్రొజెక్టర్లో లైవ్ ప్రజెంటేషన్ ఇస్తుంటారు. ఇక్కడ అశోక్ వంశీ ఆఫీస్లో కూర్చొని ఆలోచిస్తూ, వంశీకి ఆ ప్రాజెక్ట్ వస్తే చాలా వరకు కోలుకుంటాడు, కానీ నాన్న బావ కలిసి కోడ్ కాపీ చేసినట్టు ఈ ప్రాజెక్టును కూడా కాపీ చేయట్లేదని నమ్మకం ఏంటి? అసలు వంశీ ఆఫీస్ డేటాని ఎలా బయటకు వస్తుంది అని ఆలోచిస్తుండగా అనోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంటుంది. ఎవరిది ఈ నెంబర్ అని అనుకొని కాల్ చేసి, హలో ఎవరు అని అడుగుతాడు. అటు నుంచి ఒక అజ్ఞాత వ్యక్తి పబ్లిక్ ఫోన్ నుంచి మాట్లాడుతూ, నేను ఎవరు అనేది తర్వాత విషయం, ముందు నేను చెప్పేది వినండి. మీ నాన్నగారు మీ బావ కలిసి వంశీ సార్ ఛాంబర్లో ఉన్న ఏసీకి చిన్న కెమెరా పెట్టించారు. ఇన్ని రోజులుగా ఆ కెమెరా ద్వారానే టెండర్స్ కాపీ చేస్తున్నారు. అలాగే వంశీ సార్ ఛాంబర్లో ఉన్న సిస్టంలో ఇన్విజిబుల్ సాఫ్ట్వేర్ ఒకటి ఇన్స్టాల్ చేసి ఉంది. సిస్టంలో అలాంటి సాఫ్ట్వేర్ ఉన్నట్టుగా వంశీ సార్తో సహా ఎవ్వరికీ కనిపించదు. అంతేకాదు, ఆ సాఫ్ట్వేర్ జగదీష్ ల్యాప్టాప్ ఐపీకి కనెక్ట్ అయి ఉంది. అంటే వంశీ సార్ ఏ వర్క్ చేసినా అది జగదీష్ ల్యాప్టాప్లో కనిపిస్తుంది. వెంటనే వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ అన్ఇన్స్టాల్ చేయండి, లేకపోతే వంశీ సార్ చేసిన ప్రాజెక్ట్ని ఆ జగదీష్ ప్రజెంటేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ని కొట్టేస్తాడు అని ఆ సాఫ్ట్వేర్ వివరాలు చెప్తాడు. అశోక్ అది విని ఆశ్చర్యపోతూ, ఇవన్నీ నీకెలా తెలుసు, అసలు నువ్వెవరు అని అడగగానే, నేను ఎవరు అనేది మీకు అనవసరం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు, ఇంకా ఇంకా ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోల్ని మిస్ కాకుండా చూడండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.